అయితే ఇదొక పెక్యులర్ కేసు. చాలామంది బీపీ ఓన్లీ పెద్ద వయసులోనే వస్తుంది, మాకు రాదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యిందనేసి నా 6 రోజులు పెట్టుకున్నారు అమ్మాయి. అటు పాస్ ఎర్రగా వస్తున్నాయి, ఒంట్లో లవణాలు తగ్గున్నాయి. దీనివల్ల ఏమైందంటే పేషెంట్కి బీపీ వల్ల ర్యాబ్డోమయాలసిస్ అనే కాంప్లికేషన్ వచ్చింది. పేషెంట్కి అనీమియా, హీమోగ్లోబిన్ 7 గ్రాములు, ఒంట్లో లవణాలు తగ్గి పాస్ హిమతూరియా వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇలాగ ఉన్న పిల్ల కనీసం 150 కేజీల పైన ఉంది. అంత దారుణంగా ఉంది పిల్ల. ఏకమై ఆయన కాళ్ళు పట్టుకొని మా పిల్లలు మాకు ఇచ్చేయండి, మేము ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నామంటే వాళ్ళు కాకినాడ రాశారండి. కాకినాడ రాసి మాకు తెలుసున్న వాళ్ళకి మేము కారుకని ఫోన్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, గురు హాస్పిటల్ మీ పిల్లలు మీకు అప్పచెప్తారనేసి అక్కడికక్కడే అంటే మేము అటు నుంచి అట్టే ఇక్కడికి తీసి తెచ్చేసుకున్నాం. ఒక గంటలో ఉంది ప్రాణం అన్న డాక్టర్ గారు అమ్మాయిని ఇక్కడ తీసి రాగానే అమ్మాయిని పొద్దున్న లేకపోతే మా యాంకు చూసేలా చేశారు డాక్టర్ గారు. ఎన్నో. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని. అయితే ఈరోజు మరొక సక్సెస్ఫుల్ రికవరీ పేషెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఒక పెక్యులర్ కేసు. చాలామంది బీపీ ఓన్లీ పెద్ద వయసులోనే వస్తుంది, మాకు రాదు, ఒకవేళ అప్పుడప్పుడు చూపించినా మేము మందులు వాడడం అనే వాళ్ళకి ఈ పేషెంట్ని యొక్క లక్షణాలు మీ ముందుకు తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఆలోచన. అయితే ఈ పాపకి 10th క్లాస్ నుంచి అప్పుడప్పుడు తలనొప్పి రావటం, అది నార్మల్ తలనొప్పి అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా తిరిగి చదువుకుంటూ ఉంటాం. 2 ఇయర్స్గా తలనొప్పి రావటం, తల తిరిగినట్టు ఉంటాం, నొప్పులు రావటం, మళ్ళీ 2 మాత్రలు వేసుకొని తగ్గటం. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక వారం క్రితం పాస్ ఎర్రగా రావటం, కాళ్ళవాపులు రావటంతో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ చూపించడం జరిగింది. చూపిస్తే కొంచెం బీపీ లక్షణాలు కనపడుతున్నాయని చెప్పి మందులు రాసి ఒక 5 రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని తిరిగి పంపించారు. పంపించిన తర్వాత పేషెంట్కి ఫిట్స్ రావడం జరిగింది. తలనొప్పి విపరీతంగా ఉండటం, తట్టుకోలేనంత తలనొప్పి ఉండటం, ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ రాగానే పేషెంట్ అటెండెన్స్ భయపడి అప్పుడు మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. విపరీతమైన తలనొప్పి, కాళ్ళ వాపు, మొహం వాపు, ఇప్పుడు ఉన్నటువంటి మనిషికి డబల్గా మొత్తం వాపులు ఉండటం, పాస్ ఎర్రగా రావటం, విపరీతమైన తలనొప్పి, డ్రౌజీగా ఉండటం, మగతగా ఉండటం, పిలిస్తేనే మాట్లాడటం లేదా మగతగా ఉండటం, ఇటువంటి లక్షణాలతో మనకు ప్రజెంట్ అయింది. అప్పుడు బీపీ చూస్తే బీపీ 200, 180 ఉంటా ఉంది. 180 సిస్టోలిక్ 180, 180, 140. అటువంటి సమయంలో పేషెంట్కి ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐలో బైలేటరల్ హైపర్ ఇంటెన్సిటీస్ అంటారు. అంటే టెంపరల్ లోబు, పెరైటల్ లోబు, బ్రెయిన్కి సంబంధించిన లోబులో వైట్ మ్యాటర్ హైపర్ ఇంటెన్సిటీస్ వచ్చాయి. దీన్ని పరిగణలోకి తీసుకొని బీపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆ బీపీ ఎక్కువ అవటం వల్ల తలలో వైట్ మ్యాటర్ హైపర్ ఇంటెన్సిటీస్ అంటారు. అంటే ఫైనల్గా దీని డయాగ్నోసిస్ హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రెస్ పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సెఫలోపతి అనే సిండ్రోమ్ అనే వ్యాధి ఈ అమ్మాయికి వచ్చింది. దానివల్ల తలనొప్పి ఫిట్స్ రావడం జరిగింది. సో మనం ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేయడం జరిగింది. దాంతోపాటు పాస్ ఎర్రగా వస్తున్నాయి, ఒంట్లో లవణాలు తగ్గున్నాయి. దీనివల్ల ఏమైందంటే పేషెంట్కి బీపీ వల్ల ర్యాబ్డోమయాలసిస్ అనే కాంప్లికేషన్ వచ్చింది. దానివల్ల పేషెంట్కి పిక్కల నొప్పులు, పాస్ ఎర్రగా రావడం జరిగింది. ఇది కూడా హైపర్ టెన్షన్ రిలేటెడ్ ర్యాబ్డోమయాలసిస్, ఒంట్లో లవణాలు తగ్గడం, వాటిని కూడా కరెక్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా పేషెంట్కి మనం ప్రాపర్గా ట్రీట్ చేసి 5 రోజుల్లో పేషెంట్ వాపులను తగ్గించేయటం, పాస్ ఎర్రగా వస్తున్నటువంటి తెల్లగా తీసుకురావటం, ఫిట్స్ రాకుండా చేయటం, తలనొప్పి తగ్గించటం, ఫైనల్గా పేషెంట్ సక్సెస్ఫుల్గా బయటికి రావడం, హ్యాపీగా ఇప్పుడు ఉండటం జరుగుతుంది. అయితే ఇందులోనే మనం గమనించాల్సిన విషయాలు, బీపీ ఎవరికైనా రావచ్చు. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క చెల్లెలు 3 ఉంటే వాళ్ళలో 35 సంవత్సరాలుగా ఉన్నటువంటి చిన్న చెల్లికి ఆల్రెడీ బీపీ ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఉంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు దగ్గర సంబంధం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని బీపీ ఎవరికైనా రావచ్చు. మీకు తలనొప్పి రావటమే సిగ్నల్. ఆ తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర చూయించటం, ఆ తలనొప్పి గల కారణాన్ని వెతుకుంటే ఈ రోజు ఈ కాంప్లికేషన్ వచ్చేది కాదు. ఫస్ట్ది. సెకండ్ది, అందువల్ల దగ్గర సంబంధాలు, మేనరికాలు వద్దని చెప్పేదానికి గల కారణం చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రెండోది, పేషెంట్ ఇన్ని కాంప్లికేషన్స్ మేము వైద్యం చేస్తున్నప్పుడు పేషెంట్కి అనీమియా, హీమోగ్లోబిన్ 7 గ్రాములు, ఒంట్లో లవణాలు తగ్గి పాస్ హిమతూరియా వచ్చి ర్యాబ్డోమైలసిస్ వచ్చిన సెకండ్ కాంప్లికేషన్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. తలనొప్పి ఫిట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఈ అమ్మాయికి వైద్యం చేసేటప్పుడు 3 రకాల కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ని మేము ఫేస్ చేసాం. ఆ ఫేస్ చేసిన అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాం, ముందుకు తీసుకురావడం జరిగింది.
కాబట్టి అందరూ కూడా బీపీ నెగ్లెక్ట్ చేయకండి. బీపీ ఏ వయసులో రావచ్చు, వస్తే డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, సాల్ట్ తగ్గించుకోండి. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని నమ్ముతూ, అయితే ఈ పేషెంట్ ఏ విధంగా రికవర్ అయింది వాళ్ళ మాటల్లో కూడా విందాం. నా పేరు కాల లావణ్య అండి. అమ్మాయి నా కూతురు. 18 సంవత్సరాలండి అమ్మాయికి. ఇప్పుడు దాకా సెకండ్ ఇయర్ చదువుతుంది. అమ్మాయినికి కాళ్ళు వాపులు, తర్వాత అంటే వచ్చి టాయిలెట్ కూడా ముగ్గుపొడి కలర్లో వచ్చి బాగా చెత్త కింద వచ్చింది. వస్తే నేను వేరే హాస్టల్ నుంచి వచ్చిన వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యిందనేసి నా 6 రోజులు పెట్టుకున్నారు అమ్మాయిని. పెట్టుకుని వైద్యం చేశారు. 6వ రోజుని పంపించారు ఇంటికి. పంపించినాక ఒక 6, 7, 8వ రోజుని పిడిచి కింద వచ్చింది. బాగా సీరియస్ అయిపోయింది అమ్మాయి. మాట్లేదు, ఏం లేదు. తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఫస్ట్ మేము తీసుకెళ్ళిన హాస్పిటల్ కాడికే మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్తే ఒక 5 రోజులు పెట్టుకున్నారు. కానీ అమ్మాయికి ఏమి చెప్పట్లేదు. మాకు చెప్పుకుంటే మళ్ళీ 5 రోజులు గడిచిపోతుంది కానీ అమ్మాయి మాకు ఏమీ చెప్పట్లేదు. అలా ఇటుపక్క నుంచి అన్నీ అవుతున్నాయి. అన్నీ మేము ఖర్చు పెడుతున్నాం, మొత్తం అన్నీ ఏదంటే అదే చేస్తున్నాం. బ్లడ్ ప్యాకెట్ కూడా ముందు మేము ఫస్ట్ని కూడా జాయిన్ చేసినప్పుడు కూడా బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించారంటే 2 ప్యాకెట్లు బ్లడ్ కూడా ఎక్కించారు అక్కడ. ఆ బ్లడ్ ఎక్కించినాక ఇంటికి తీసుకొచ్చినాక ఒక 2 రోజులు గడిచిపోయినాక అమ్మాయికి ఫిట్స్ కింద వచ్చింది. ఎప్పుడు జ్వరం కానీ ఎప్పుడు ఏమీ లేదు. అది అలా జరిగినాక మేము ఇంటికి వచ్చినాక ఫిట్స్ వచ్చినాక మళ్ళీ అక్కడికే ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్కే మిమ్మల్ని తీసుకెళ్ళాక ఒక 5 రోజులు అయిపోయింది. 6వ రోజు కూడా గడిచిపోతుంది. ఇంకా డాక్టర్ కూడా మాకెవరు ఏమీ అడుగునా కూడా మాకు సమాధానం చెప్పట్లేదు. ఈ పిల్ల చూస్తే ఇప్పుడు ఇలాగున్న పిల్ల కనీసం 150 కేజీల పైన ఉంది. అంత దారుణంగా ఉంది పిల్ల. ఈ మొఖం ఇంత తెల్లాడిపోయిపోయింది. అసలు మా వైపు కూడా చూడలేదు అమ్మాయి. ఇంకా మేము నా భర్త నేను ఏకమై ఆయన కాళ్ళు పట్టుకొని మా పిల్లలు మాకు ఇచ్చేయండి, మేము ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నామంటే వాళ్ళు కాకినాడ రాశారండి. కాకినాడ రాసి మాకు తెలుసున్న వాళ్ళకి మేము కారుకని ఫోన్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, గురు హాస్పిటల్లో మీ పిల్లలు మీకు అప్పచెప్తారనేసి అక్కడికక్కడే అంటే మేము అటు నుంచి అట్టే ఇక్కడికి తెచ్చేసుకున్నాం. సార్ ఏమన్నారంటే పిల్లని చూసి మీ అమ్మాయికి నేను నా ప్రాణం అడ్డేస్తాననేసి అన్నారు. అని అమ్మాయిని వెంటనే మాతో మాట్లాడితేనే మొదలు పెట్టారు. అమ్మాయికి పొద్దున్న లేకపోతే పిల్ల గవితి లేని పిల్ల. ఇంకా అరగంట ఉంది అమ్మాయికి ప్రాణం 5 గంటలు, ఒక గంటలో ఉంది ప్రాణం అన్న డాక్టర్ గారు అమ్మాయిని ఇక్కడ తీసి రాగానే అమ్మాయిని పొద్దున్న లేకపోతే మా యాంక చూసేలా చేశారు డాక్టర్ గారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు తొట్టుకొని నా కూతురుని 5 రోజుల్లో నా కూతురుగా ఇచ్చారు. నాకు నా కూతురు, నాకు మళ్ళీ ఎవరు లేరు. నా కూతురు నాకు అప్పచెప్పారు. మేము ఆయనకి ఎప్పటికైనా సరే రుణపడి ఉంటాం. మాకు డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం, కానీ ప్రాణం ఇవ్వడం కష్టం ఎవరికైనా. కానీ బాబు ఇచ్చాడు మాకు ఈ కూతుర్ని, 2వ జన్మ ఇచ్చాడు నాకు నా కూతుర్నికి. మళ్ళీ ఎవరికి ఎంతమందికి ఏ ఇబ్బంది చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ఎన్ని వస్తాయి, రాకుంటే ఉండు. కాకపోతే బీపీ మాత్రం ఎప్పటికప్పుడు ఎవరైనా చెక్ చేసుకోండి. గురు హాస్పిటల్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఈ చుట్టుపక్కల ఎవరున్నా సరే ముందు చెక్ చేసుకొని ఈ హాస్పిటల్కి రమ్మని అందరినీ కోరుకుంటున్నాం మేము.